గొప్పతనం తెలుసుదా? ఇట్లా రావడం వల్ల వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పుడు సార్ శ్రీశైలం నుంచి వచ్చారు. నిన్న ఒంగోలులో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అటెండ్ అయ్యండి. ఒంగోలు నుంచి డైరెక్ట్ గా శ్రీశైలం కూడా వెళ్ళకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చింది. చూడండి, దీని విలువ తెలిసిన వాళ్ళు ఏమో గట్టిగా పనిచేస్తారు, తెలియని వాళ్ళు ఏమో సెర్చ్ చేస్తున్నారు. కంపెనీ ఉంటుందా? ఏంది సెర్చ్ చేసేది మనం చెప్పండి? 6 నెలలకు పోతాది అంటున్నారు బయట చాలా మంది. తెలుసా వాళ్ళకి ఈ సిస్టమ్? వాళ్ళని కూడా తీసుకొచ్చాడు, కూర్చోబెడితే వీళ్ళందరూ చూస్తే మారుతారా లేదా? 6 నెలలకు పోతాది అన్నారు కొంతమంది. వాళ్ళు లేరు, ఇప్పుడు కంపెనీ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు ఎవరన్నా ఇది 6 నెలలకు పోతుంది అంటే ఎందుకైనా మంచిదో ఫోటో తీసి పెట్టుకోండి. ఎవరన్నా అంటే పోతాది. కంపెనీ ఎక్కడికి ఎందుకు పోదు అంటే మనం పైసలు కట్టట్లేదు కాబట్టి పోతుంది. డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అడ్వర్టైజ్మెంట్కు ఈ కంపెనీ ఖర్చు పెట్టట్లేదు. థమ్స్అప్ బాటిల్ మనం తాగుతాం, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేయానికి ఒక 10 కోట్లు ఉంటుంది. నిన్న మొన్న ఎక్కడ మైసూర్ శాండిల్ సోప్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, యాడ్ ఇవ్వడానికి ఒక హీరోయిన్ 6,20,00,000 డిమాండ్ చేసింది. కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చింది. మన దగ్గర 450 ప్రొడక్ట్లు ఉన్నాయి వెస్టీజ్ దగ్గర. అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఉందా? ఆ ఖర్చు మనకి ఇస్తుంది. మన పేస్ట్ ఎంత? 75 రూపాయలు ఎంఆర్పి, 10 రూపాయలు డిస్కౌంట్తో మనకి ఇస్తుంది, 65కి ఇస్తుంది. 4 నెలలు ఈ పేస్ట్ మంచిగా ఉండి సిఎన్సి ఆఫర్లో కొంటే నీకు 37 రూపాయలకే వస్తుంది. కస్టమర్నే రాజులు చేస్తావు ఈ కంపెనీ. బయట కోల్గేట్ వాడినాం, క్లోజప్ వాడినాం, మిలాన్ బనియన్లు వాడినాం, రామరాజు కాటన్ వాడినాం, పెప్సీ వాడినాం, పాండ్స్ వాడినాం. ఎవడన్నా రూపాయి ఇచ్చిండా? ఇచ్చేవాడిని అనుమానం తప్పు. అడ్వర్టైజ్మెంట్ కొన్ని 100 కోట్ల రూపాయలు కంపెనీలు ఖర్చు పెడుతున్నాయి. వెస్టీజ్ రూపాయి కూడా ఎవరికి ఖర్చు పెట్టకుండా కొన్న వ్యక్తికే డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 రూపాయలు బిల్ అయింది, 150 రూపాయలు 100-150 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. మంచిదా కాదా? ఇప్పుడు ప్రోడక్ట్ క్వాలిటీ ఇస్తున్నాడు. ప్రోడక్ట్ క్వాలిటీ లేకుంటే ఇంతమంది కనెక్ట్ అయ్యేటోళ్ళు కాదు. 2 గవర్నమెంట్ జాబులు ఉండేవాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యారు. తర్వాత ఇది బిజినెస్ గొప్పది, మనం పని చేయకపోయినా డబ్బు వస్తుంది. ఎంత వస్తుంది? మీ ముందు మాట్లాడే వ్యక్తి ఇన్కమ్ లాస్ట్ మంత్ 18,80,000 నా ఇన్కమ్. గవర్నమెంట్ జాబ్ 70,000 పెద్ద జీతం లాగా ఉండేది, అవునా కదా? ఇప్పుడు వెస్టీజ్ వాళ్ళ జీతం ముందు వాళ్ళ ప్రిన్సిపాల్ గారు ఇందాక మాట్లాడారు, చూసాడా? మాట్లాడారా లేదా? ప్రిన్సిపాల్ మాట్లాడారా? పెద్ద జాబే కదా అది, పెద్ద పోస్టు, పెద్ద జాబు, పెద్ద గౌరవమే. బట్ వెస్టీజ్తో పోల్చుకుంటే చిన్నదైపోయింది. మాకు హైదరాబాద్, మా గుంటూరులో ఒక పళ్ళు అమ్ముకునే భూలక్ష్మి మేడం అని ఈ మంత్ 1,00,000 తీసుకోబోతుంది. 1,00,000. చదువు లేదు. చదువు ఉందా? కావాలా దీనికి చదువు? అవసరం లేదు. ఏం కావాలి? కొంచెం డెవలప్ కావాలని ఆకలి ఉండాలి. అది కూడా లేకుంటే మా తోటి తిరిగితే అది కూడా వస్తుంది. 10 మందికి మంచి చేయాలి, మనస్తత్వం ఉండాలి. ముంచాలనే మైండ్ ఇక్కడ పనికిరాదు. ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళు దీనికి సెట్ కాదు. దీంట్లో ఎంతవరకైనా మంచి చేయాలి. పగవాడికి కూడా, ప్రత్యర్థికి కూడా మంచి చేయాలి. మన పార్టీ కాకపోయినా మంచి చేయాలి, మన ఊరోడు కాకపోయినా అది చేస్తే మాత్రమే వెస్టీజ్లో సక్సెస్. 2004 నుంచి నడుస్తుంది ఈ కంపెనీ.